అమరావతి మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. కేంద్ర ప్రభుత్వం అమరావతిలో తన కార్యాలయాల నిర్మాణానికి 2,534 కోట్లను మంజూరు చేయడంతో అధికార కూటమి దీన్నే పెద్ద విజయంగా ప్రచారం చేసుకుంది. అయితే అదే నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ కొత్త ప్రశ్నలను కూడా తెరపైకి తీసుకొచ్చింది. కేంద్రం నిర్మించే కార్యాలయాల చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఆమోదయోగ్య స్థాయిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం దానికి పలు రెట్లు ఎక్కువగా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్ భవనాలు అనే కారణంతో ఈ భారీ ఖర్చును ప్రభుత్వం సమర్థించుకుంటుండగా ప్రజాధనం దుర్వినియోగంపై ప్రతిపక్షాలు, విమర్శకుల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమరావతి పేరుపై జరుగుతున్న చంద్రబాబు మార్క్ గారడీపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో అదే నెగిటివ్గా మారవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్లు నిర్మించడానికి గాను 2,534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీన్ని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దీనికి అభ్యంతరం లేదు. అయితే కేంద్ర నిర్మాణ వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమసికాంతం అంత అంటే దాదాపు 4 రెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పిగట్టినంత పనవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం సతమతమవుతోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ తన కార్యాలయాల కోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్ల నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన కార్యాలయాలను నెలకొల్పుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగుల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రివర్గం కొద్ది రోజుల క్రితం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తన ఆఫీసులను 5.5 ఎకరాల్లో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5,567 రూపాయలు అన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకు 17 ఎకరాల్లో 1,234 కోట్లు వెచ్చించబోతున్నారన్నమాట. చదరపు అడుగుకు 3,945 రూపాయలు అవుతుంది. కేవలం 25 ఎకరాల్లోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం 1000 ఎకరాల్లో నిర్మాణాలంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా 1000 ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది అన్నది ఒక పాయింట్ అయితే, చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా 20,000 రూపాయల వరకు వ్యయం చేయబోతున్నట్లుగా వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించి 17,000కు పైగా చదరపడుకు ఖర్చు పెడుతున్నట్లు అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయమని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హ్యాపీనెస్ట్ గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపడుకు 4,000 రూపాయల లోపే ఖర్చు అవుతోందని ఆయన అంటున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణలో తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యతగా ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలైనా చదరపడుకు 17,000 నుంచి 20,000 రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు చెప్పాలి? ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2,500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగులనే పూర్తి చేస్తున్నదే. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగులు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్గా, తమ గుట్టు మొత్తం బయట పెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీన్ని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు, నిర్మాణ వ్యయ అంచనాలు, చదరపడుకు పెట్టే వ్యయం, వీటి తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు. 8,000 మంది ఉద్యోగులకు గాను కేవలం 25 ఎకరాల్లోనే ఈ టవర్లు నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి 3,000 మంది సిబ్బంది ఉంటారేమో. ఇతరత్ర శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వారి సిబ్బంది సంఖ్యను పరిగణలో తీసుకున్న మరో 4,000-5,000 మంది
ఉంటారో ఉండరో చెప్పలేం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వాటిని కూడా ప్రవేశపెట్టాలని గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లు 4ని, 49 అంతస్తుల టవర్ ఒకదాన్ని 1500 ఎకరాల్లో అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికీ అంతుపట్టదు. అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు, కానీ ఖర్చు మాత్రం పార్లమెంటు భవనాన్ని మించిపోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా? అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు, అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపిడవుతోందన్నమాట. హైకోర్టు ప్రాంగణంలో సదుపాయాల కోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు, ఇలా రకరకాల రూపాల్లో ఖర్చు పెడుతున్నట్లు ఇటీవలి కాలంలో పలు వార్తలు వచ్చాయి. ఇవన్నీ అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవనాల నిర్మాణం చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏముంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి ఎవరైనా వరదల్లో వచ్చే ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అంతా కలిపి 50 కిలోమీటర్ల దూరం ఉంటుందో ఉండదో కానీ ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఈ వరద ప్రాంతమని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పిందని గతంలో ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా ఈ టర్మ్లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలన్నీ కలిపి ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల రుణాలను అమరావతికి ఇస్తున్నాయి. ఈ రుణమంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం కేవలం 30 గ్రామాల వారికి అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సిఆర్డీని కోరుతూ లేఖ రాశారట. ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన నివేదికలో గజం 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం 20 నుంచి 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కానీ తమకు భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగానే చెబుతున్నారని ఆ రైతులు వాపోతూ ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైం నాటికే ఉండవల్లి ప్రాంతంలో భూముల విలువ 2.5 కోట్లు ఉండగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ధర పలుకుతోందని రైతులు అంటున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా. ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్ర నిర్మాణ ధరల కన్నా 4 రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరోవైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములను కొట్టేయాలని చూడడం ఏ పార్టీ ధర్మం అవుతుంది?